బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేలా కేసీఆర్ సేవాదళం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. బీఆర్ఎస్ ఏ సభ తలపెట్టినా 2.5 దశాబ్దాలుగా పార్టీ శ్రేణులకు సేవాదళ సభ్యులు అండగా ఉంటున్నారన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో సేవాదళ ఆధ్వర్యంలో చెలో వరంగల్ పోస్టర్ను ఎల్ రమణ ఆవిష్కరించారు. తెలంగాణ భవన్ ఇన్ఛార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 20 నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పని కేసీఆర్ సేవాదళం ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు 24 ఏళ్లుగా కేసీఆర్ సేవాదళం పార్టీలో ఉండేటువంటి నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు కలిసి పనిచేస్తూ రాజకీయాలలో ప్రజాసేవ చేసే విధంగా ఉద్యమ రాజకీయ పార్టీగా కేసీఆర్ పెట్టినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆ కార్యక్రమ విజయవంతంలో తోడున్న ఉద్దేశంతో ఇతర సామాజిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల విజయవంతంలో మరి సేవాదళం ఎప్పుడు కూడా ముందున్నటువంటి విషయం వాస్తవం. దానికి అనుగుణంగా అమీర్ భాయ్ యొక్క నేతృత్వంలో రాష్ట్రంలో ఉండేటువంటి సేవాదళం పెద్దలు కేసీఆర్గా పెట్టేటువంటి బహిరంగ సభ దేశంలోనే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా సభ జరగబోతుంది కనుక ఆ సభ విజయవంతంలో వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నా కానీ వారికి తోడుగా సేవాదళంలో ఉండేటువంటి సభ్యులు గ్రామంకి వెళ్ళి బయలుదేరి బహిరంగ సభ చేరుకునేటువంటి సమయం వరకు అందరికీ అన్ని విధాలుగా సహాయ సహకారం సత్సంకల్పంతో ముందుకు రావడం చాలా గర్వకారణమని చెప్పని, ఈ సభ విజయవంతంలో సేవాదళం పాత్ర మరింత ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ సెలవుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.